ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్తో మాత్రమే కాదు, సున్నీ ముస్లింలతో కూడా ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుంది అంతర్గతంగా. ఒక విధంగా చూస్తే గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద దాడి చేయకపోవచ్చు, కానీ అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాయి. అందుకోసమని ఇరాన్ ఇప్పుడు వీళ్ళ మీద కూడా దాడి చేస్తుంది. చెప్పడం ఏంటి అంటే మేము కేవలం అమెరికా స్థావరాల మీదే దాడి చేస్తున్నామని. కానీ అంతర్గతంగా సున్నీలు, షియాల మధ్య జరుగుతున్నటువంటి ఒక పోరు కూడా ఉంది. ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్తో టెక్నాలజీ పరంగా పోరాడాల్సి వస్తుంది, మరొక వైపు సొంత ముస్లింలతో కూడా పోరాటం చేయాల్సి వస్తుంది. మరొక వైపు ఇరాన్కి చెందినటువంటి షియా ముస్లిమ్స్కి బయట వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయడం లేదంటే గల్ఫ్లో ఉన్నటువంటి వారు ఎక్కువగా సున్నీ ముస్లిమ్స్. ఇక్కడ ఏ దేశం కూడా గల్ఫ్ దేశానికి చెందినటువంటి వారు కూడా ఇరాన్కి చెందినటువంటి ముస్లింల్ని పెద్దగా ప్రోత్సహించరు. ప్రపంచంలో ముస్లిం జనాభా 200 కోట్ల ఉంటే, అంటే 200 కోట్ల నుంచి 205 కోట్ల మంది ఉంటే అందులో 30% మంది మాత్రమే షియా ముస్లిమ్స్, అంటే ఇరాన్లో ఉన్నటువంటి ముస్లిమ్స్. మిగతా వాళ్ళందరూ కూడా సున్నీ ముస్లిమ్సే. అంటే దగ్గర 170 కోట్ల మంది సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 30 కోట్ల మంది షియా ముస్లిమ్స్లో కేవలం 9 కోట్ల మంది ఇరాన్లో మాత్రమే ఉన్నారు. అంటే మిగతా 20-21 కోట్ల మంది బయట ప్రపంచాల్లో ఉన్నారు. అందుకే మిగతా 170 కోట్లు ఉన్నటువంటి సున్నీ ముస్లిమ్స్ ఈ యొక్క షియా ముస్లిమ్స్కి పెద్దగా సపోర్ట్ చేయరు. అందుకే ఈరోజు ఇరాన్ ఒంటరిగా పోరాటం చేయాల్సి వస్తుంది. ఇక్కడ మన దేశంలో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, మరికొన్ని ముస్లిం దేశాల్లో కావచ్చు, సుప్రీం లీడర్ చనిపోయాడని నిరసనలు చేస్తున్నది షియా ముస్లిమ్సే. అయితే వీళ్ళ మధ్య వ్యత్యాసం ఏంటి అంటే ఇప్పటిది కాదు, అప్పుడు మహమ్మద్ ప్రవక్త నుండి వచ్చినటువంటి వ్యత్యాసం. మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఇక్కడ ఖలీఫా ఎవరు అన్న విషయంలోనే ఈ రెండు వర్గాలు విడిపోవడానికి ప్రధాన కారణం. ఖలీఫా అంటే నాయకుడు, ఇస్లాంకి నాయకుడు ఎవరు అన్న విషయంలో అబూబకర్ని సున్నీ ముస్లింలు ఆమోదించారు. ఈ అబూబకర్ ఎవరంటే మహమ్మద్ ప్రవక్త భార్య ఆయాస తండ్రి. ఈయన మహమ్మద్ ప్రవక్తకి మామ మాత్రమే కాదు, సన్నిహితుడు కూడా, సలహాదారుడు కూడా. అందుకని ఇతడిని సమర్థించింది సున్నీ ముస్లిమ్స్. కానీ మిగతా వర్గము వాళ్ళందరూ కూడా ఇతడిని సమర్థించలేదు. వాళ్ళు ఎవరిని సమర్థించారంటే అలు ఇబ్ను అనే వ్యక్తిని. ఈ అలు ఇబ్ను ఎవరంటే మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు, రక్త సంబంధికుడు. ఇతన్ని సమర్థించినటువంటి వారే షియా ముస్లిమ్స్. ఇక్కడే ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు వచ్చాయి. అయితే ఈ షియా ముస్లిమ్స్ మొదటి నుంచి కూడా తక్కువే. మొదటి నుంచి కూడా ఎక్కువ మంది ఎవరిని సమర్థించారంటే అటు అబూబకర్నే సమర్థించారు. దానివల్ల ఈ సున్నీ ముస్లిమ్స్ విపరీతంగా ఎక్కువగా ఉండేవారు, షియా ముస్లిమ్స్ తక్కువయ్యారు. అయితే ఇక్కడ వ్యత్యాసం ఏంటి అంటే అందరూ కూడా సమానమే, అల్లానే పూజిస్తారు, ఖురాన్నే వీళ్ళు పవిత్ర గ్రంథంగా చూస్తారు. కాకపోతే ఆచార వ్యవహారాల్లో చిన్న చిన్న తేడాలు అయితే ఉంటాయి. అంటే పెళ్లి వివాహంలో అంటే నిఖాలో కావచ్చు, లేకపోతే నమాజ్లో కావచ్చు, ఆచార వ్యవహారాల్లో కావచ్చు, పూజించే విధానంలో కావచ్చు, అంటే ప్రార్థనలు చేసే విధానంలో కావచ్చు, ఇలా అన్ని రకాల్లో కూడా వీళ్ళకి వ్యత్యాసం ఉంటుంది. ఇవి కాకుండా ముస్లింల్లో షియా సున్నీలే కాదు, ఇంకా చాలా తేడాలు ఉన్నాయి. దగ్గర 38 రకాలు ఉంటారు ఈ ముస్లింల్లో కూడా.